బ్యాక్ టు న్యూస్ ఏపీ. తూర్పు నావికాదళ కేంద్రంగా అభివృద్ధి చెందిన విశాఖ తీరం అనేక ఆధునిక యుద్ధ వ్యవస్థలతో సైనిక సంపత్తిలో కీలక స్థానం సంపాదించింది. నేడు అంతర్జాతీయ యుద్ధ నౌకల ప్రదర్శన నిర్వహించే స్థాయికి ఎదిగింది. 50కి పైగా దేశాలు, పెద్ద సంఖ్యలో యుద్ధ నౌకలు, విమానాలు, ఇతర ఆయుధ సంపత్తిలో యుద్ధ సన్నద్ధతను చాటే విన్యాసాలతో కనువిందు చేయనున్నాయి. అతి అరుదైన ఈ ఘట్టాన్ని, దాని నేపథ్యాన్ని కళ్లకు కట్టించేందుకు హెచ్ఎంటీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకు సంబంధించి భారత్ రెండోసారి ఈ మెగా ఈవెంట్కు ఆతిథ్యం ఇస్తుంది. మొదట్లో 2001లో ముంబై కేంద్రంగా ఈ ఫ్లీట్ రివ్యూను నిర్వహించారు. తాజాగా విశాఖను ఈ ఫ్లీట్ రివ్యూకు కేంద్రంగా ఎంచుకున్నారు. ప్రస్తుతం విశాఖను ఈ ఫ్లీట్ రివ్యూకు కేంద్రంగా ఎంచుకోవడానికి కారణం ఏంటి, అసలు ఈ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూను నేవీ అధికారులు ఎందుకు నిర్వహిస్తారు అనే అంశాలపైన హెచ్ఎంటీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు సాగరంలో ఎదురుదాడికి దిగి సత్తా చాటడంతో పాటు నావికాదళ విన్యాసాలను ప్రపంచ దేశాలకు చాటేందుకు నిర్దేశించినవే ఫ్లీట్ రివ్యూలు. భారత సుప్రీం కమాండర్ అయిన దేశాధ్యక్షుని గౌరవార్థం ఈ విన్యాసాలు నిర్వహిస్తారు. ఇప్పటికే భారత్ 12 పర్యాయాలు ఈ విన్యాసాలు చేసింది. వాటిలో తూర్పు నావికాదళం భాగమైంది. తొలిసారిగా భారత తూర్పు తీరం అంతర్జాతీయ యుద్ధ నౌకల విన్యాసాలకు వేదికైంది. 2001లో ముంబైలో తొలిసారిగా భారతదేశం ఇటువంటి విన్యాసాలు నిర్వహించింది. చంద్రగుప్త కాలం నుంచే భారతీయులు సముద్రయానంపై మంచి పట్టు సాధించినట్లు చరిత్ర చెబుతోంది. నాటి నుంచి నేటి న్యూక్లియర్ సబ్మెరైన్ల నిర్మాణంలోనూ సొంతంగా ఎదిగిన భారత్ ప్రపంచ దేశాలను ఆకర్షిస్తూనే ఉంది. ఇప్పుడు అంతర్జాతీయ యుద్ధ నౌకల ప్రదర్శనతో ప్రపంచ దేశాల దృష్టి విశాఖ తీరం వైపు సాగనుంది. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన అనంతరం తొలిసారిగా భారత తూర్పు నావికాదళం ఆధ్వర్యంలో పలు దేశాలకు చెందిన యుద్ధ నౌకలు విశాఖ తీరంలో విన్యాసాలు ప్రదర్శించనున్నాయి. గతంలో 15 ఏళ్ల క్రితం భారత పశ్చిమ తీరంలో ఈ తరహా విన్యాసాలు నిర్వహించారు. అప్పట్లో ప్రదర్శనకొచ్చిన దేశాలకు రెట్టింపు దేశాలు ఈసారి అంతర్జాతీయ యుద్ధ నౌకల ప్రదర్శన చేయనున్నాయి. ఇప్పటికే 50 దేశాలకు చెందిన యుద్ధ నౌకలు విన్యాసాల్లో పాల్గొనేందుకు సుముఖత తెలపగా, మరో 20 దేశాలకు చెందిన నౌకలు పాల్గొనే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దేశ ప్రతిష్టను ప్రతిబింబించే ఈ విన్యాసాల్లో భారత నావికాదళానికి చెందిన సర్ఫేస్ యుద్ధ నౌకలు, జలాంతర్గాములతో పాటు నేవల్ ఏవియేషన్ విమానాలు పాల్గొంటున్నాయి. ఈ ప్రదర్శన పాఠవాలను వీక్షించేందుకు ఒకే రోజు దేశాధ్యక్షునితో పాటు దేశ ప్రధాని విశాఖకు రానుండడంతో పాటు ఆధిపత్యాన్ని ప్రదర్శించాలనే దేశాలకు చెందిన ప్రముఖులు కూడా హాజరు కానుండడంతో ప్రపంచం యావత్తు విశాఖ తీరం వైపు దృష్టి సారించింది. విశాఖ సిటీలో మనకు ఈ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ అనే కార్యక్రమము నడుస్తుంది. 4th నుంచి 8th వరకు మెయిన్ కార్యక్రమం ఉంటుంది. దాంట్లో పబ్లిక్ పార్టిసిపేట్ చేసే మెయిన్ రీమన్ 2, ఒకటి ఈ మ్యారిటైమ్ ఎగ్జిబిషన్ చెప్పే ఐఎఫ్ఆర్ విలేజ్ని సందర్శించడం, రెండోది ఈ ఆపరేషనల్ డెమో మరియు ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ అనే బీచ్లో నడుస్తున్న పరేడ్. ఈ 2 ఈవెంట్ కూడా మనకు కావాల్సిన చర్యలు తీసుకుంటున్నాము. ఈ 4వ తారీఖు మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఈ మ్యారిటైమ్ ఎగ్జిబిషన్ని ప్రారంభం చేస్తారు ఈవినింగ్. దాని తర్వాత పబ్లిక్ ఓపెన్ ఉంటుంది. అది 10వ తారీఖు వరకు ఉంటుంది కాబట్టి పబ్లిక్ వచ్చి చూడవచ్చు, పెద్ద ప్రాబ్లం ఉండదు. బట్ ఈ ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ కానీ ఆపరేషనల్ డెమో కానీ 7వ తారీఖు 4 గంటల నుంచి 7 గంటల సేపులో, ఈ 3 గంటల సేపులో నడుస్తుంది. కాబట్టి శాండీ ఏరియాలో మనకు లిమిటెడ్ కెపాసిటీ 1.4 lakhs ఉంది. కాబట్టి మనము పాస్ ద్వారా పబ్లిక్ని మనము రామని చెప్తున్నాము. సో పాస్ లేని వాళ్ళు చూడడానికి కోసము ఈ ఆపరేషనల్ డెమోని రిహర్సల్ 27, 28, 29 చేస్తున్నాము. ఆ రోజు పాస్ లేకుండా పబ్లిక్ వచ్చి చూడవచ్చు. అలాగనే ఈ ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ అనేది 3వ తారీఖు 4వ తారీఖు రిహర్సల్ ఉంటుంది. ఆ రోజు వాళ్ళు వచ్చి చూడవచ్చు. ప్రబల శక్తిగా స్వయంగా అణుజలాంతర్గాములను నిర్మించుకునే స్థాయికి ఎదిగిన భారత్ అందుకు ధీటుగా ప్రపంచ దేశాలను ఆకట్టుకోనుంది.
చైనా నేటికి యుద్ధ విమానాలను తరలించే ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ను సముపార్జించుకునే స్థితిలోనే ఉండగా భారత్ ఐఎన్ఎస్ విక్రమాదిత్య విరాట్లను ప్రదర్శించనుంది. ముందు వరుసలో దూసుకుపోయే 75 యుద్ధ నౌకలు ఈ విన్యాసాల్లో భారత్ తరపున పాల్గొంటున్నాయి. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకు సంబంధించి భారత్ రెండోసారి ఈ మెగా ఈవెంట్కు ఆతిథ్యం ఇస్తుంది. మొదట్లో 2001లో ముంబై కేంద్రంగా ఈ ఫ్లీట్ రివ్యూను నిర్వహించారు. తాజాగా విశాఖను ఈ ఫ్లీట్ రివ్యూకు కేంద్రంగా ఎంచుకున్నారు. ప్రస్తుతం విశాఖను ఈ ఫ్లీట్ రివ్యూకు కేంద్రంగా ఎంచుకోవడానికి కారణం ఏంటి, అసలు ఈ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూను నేవీ అధికారులు ఎందుకు నిర్వహిస్తారు అనే అంశాలపైన హెచ్ఎంటీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఢిల్లీ క్లాస్, రాజ్పుత్ క్లాస్, కమోర్తా క్లాస్, శివాలిక్ క్లాస్, బ్రహ్మపుత్ర క్లాస్ తదితర తరగతులకు చెందిన యుద్ధ నౌకలు ఈ విన్యాసాల్లో పాలు పంచుకొనున్నాయి. తీరాలకు దూరంగా వెళ్లిపోయిన యుద్ధ నౌకలకు అన్ని విధాల సహకారాన్ని అందించే ఫ్లీట్ ట్యాంకర్లు, టోర్పిడో రికవరీ వెసల్స్ తో పాటుగా టగ్స్, నిరీక్షకులు పాల్గొంటున్నాయి. నేవల్ ఎయిర్ స్క్వాడ్రన్స్ కు చెందిన యుద్ధ విమానాలు గగనతలంలో ఎంత ప్రమాదకారులో చాటనున్నాయి. 3 ఫేజెస్కి డివైడ్ చేసాము. ఇప్పుడు రిహర్సల్ అక్కడ 27 నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత అక్కడ మెయిన్ ప్రోగ్రామ్ అంటే 4 తర్వాత 4 to 8 ఉంటారు. ఇప్పుడు అది 4కి ఇక్కడ సీఎం గారు వస్తారు. తర్వాత అక్కడ సీఎంకి 2 ప్రోగ్రామ్ ఉంటారు. ఇక్కడ అది రీత్ లేయింగ్ సెరమనీ ఉంది. తర్వాత ఐఎఫ్ఆర్ విలేజ్ కూడా మ్యారిటైమ్ ఎగ్జిబిషన్ ఓపెనింగ్ చేస్తారు. ఇది ఫేజ్ 1లో అక్కడ 25th నుంచి ఫోర్స్ రిపోర్ట్ చేస్తారు. అక్కడ 27th వరకు ఇక్కడ పని స్టార్ట్ అవుతుంది. వీటితో పాటు గాల్లో నుంచే సముద్రంలోని శత్రు దేశాల యుద్ధ నౌకల్ని నిర్దేశిత లక్ష్యాలతో పేల్చేసే నైపుణ్యాల్ని ప్రదర్శించనున్నాయి. 8000 టన్నుల బరువు కలిగిన అకులా తరగతికి చెందిన న్యూక్లియర్ పవర్డ్ జలంతర్గామి ఐఎన్ఎస్ చక్ర హఠాత్తుగా సముద్ర గర్భంలోంచి ఒక్కసారిగా పైకొచ్చి భయోత్పాతాన్ని కలిగించనుంది. భారత తీర రక్షణ దళం, మెరైన్ దళాలతో పాటు వాణిజ్య నౌకలు వరుస క్రమంలో ఐఎఫ్ఆర్ చివరి రోజున అలరించనున్నాయి. సముద్రంలో విన్యాసాలతో యుద్ధ నౌకలు అలరిస్తే నావికాదళానికి చెందిన 45 యుద్ధ విమానాలు 15 వరుసల్లో గగనతలంలో దూసుకుపోనున్నాయి. మిక్స్, ఎల్ఆర్ఎంలు, P-81లతో పాటుగా KM తరహా హెలికాప్టర్లు ఈ ఫ్లై పాస్ట్ విన్యాసాల్లో పాల్గొననున్నాయి. భారత గణతంత్ర దినోత్సవమైన జనవరి 26వ తేదీనే ఐఎఫ్ఆర్ రిహార్సల్స్ ప్రారంభం కానున్నాయి. నౌకాదళ యుద్ధ విమానాలు, నిఘా విమానాలు, హెలికాప్టర్లు చేసే విన్యాసాలను విశాఖ తీరంలో ప్రజలు తిలకించేందుకు అవకాశం ఉంది. 27న నమూనా విన్యాసాలు, 31న యుద్ధ నౌకల సమీక్ష జరగనుంది. ఫిబ్రవరి 3న అంతర్జాతీయ నగర కవాతు జరగనుంది. ఆసియాలో భారత్కు ధీటుగా ఉన్న చైనా దేశానికి చెందిన యుద్ధ నౌకలు ఈ విన్యాసాల్లో పాల్గొనున్నాయి. అయితే పాకిస్తాన్కు మాత్రం ఈ విన్యాసాల్లో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. ఇక యూరప్కు చెందిన వాణిజ్య నౌకలు ఈ విన్యాసాల్లో అలరించనున్నాయి. ఫిబ్రవరి 9వ తేదీన ప్రపంచ దేశాల యుద్ధ నౌకలు తిరుగు పయనం కానున్నాయి. విశాఖ సాగర్ తీరంలోని యుద్ధవీరుల స్మారక స్తూపం వద్ద పుష్పగుచ్చాన్ని ఉంచి మౌనం పాటించిన తర్వాత అంతర్జాతీయ యుద్ధ నౌకల విన్యాసాలు ప్రారంభం కానున్నాయి. మన వైజాగ్ బ్యూటీ, ఈ సిటీ న్యాచురల్ బ్యూటీ సిటీ, ఇది ఈవెంట్ ద్వారా ఒక అడ్వాంటేజ్ తీసుకునే ఉద్దేశంతో గత 2-3 మంత్స్లో కూడా అటు జిఎంసీ కావచ్చు, గుడా కావచ్చు, అందరూ కూడా దీంట్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇప్పుడు దాకా చూస్తే ఒక బ్యూటిఫికేషన్కే దాదాపు 85 కోట్ల రూపాయలు జిఎంసీ వాళ్ళు, అలాగే గుడా నుంచి 23 కోట్ల రూపాయలు, దాంతోపాటు ఇంకా స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన R&D కావచ్చు, మిగతా అదర్ డిపార్ట్మెంట్స్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ కూడా కంప్లీట్ చేస్తూ ఉన్నారు. 1971లో దాయాది పాకిస్తాన్ భూభాగంలోని కరాచీ హార్బర్పై మిస్సైల్ బోట్స్తో దాడికి దిగి విజయాన్ని సాధించడంలో అమరులైన నావికాదళ వీరుల స్మృత్యార్థం ఈ స్తూపం నిర్మించారు. దీన్నే విక్టరీ ఎట్ సీ గాను పేర్కొంటారు. ఫిబ్రవరి 4వ తేదీన సాయం వేళ అమరవీరులకు నివాళి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇదే రోజున ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్లో సముద్రయాన ప్రదర్శనతో ఐఎఫ్ఆర్ గ్రామాన్ని ప్రజల సందర్శనార్థం ప్రారంభించనున్నారు.
ఆకర్షణ కానుంది. 5వ తేదీనే ప్రారంభ వేడుక జరగనుంది. అదే రోజు దేశాధ్యక్షుడు, దేశ ప్రధాని విశాఖకు వేర్వేరు విమానాల్లో చేరుకుంటారు. 6వ తేదీన భారత నావికాదళం బ్యాండ్ ప్రతిభతో ఓలలాడించనుంది. 50వ దశకంలో ప్రారంభమైన ఈ బ్యాండ్ అంతర్జాతీయంగానూ గుర్తింపు తెచ్చుకుంది. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకి రెండోసారి ఆతిథ్యం ఇవ్వటం ద్వారా ప్రపంచ దేశాల దృష్టిని భారత్ తన వైపుకు తిప్పుకుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భారత ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ ద్వారా తన సత్తాను ప్రపంచ దేశాలకు చాటాలని భారత నేవీ కూడా ఉవ్విళ్ళూరుతుంది. కెమెరామెన్ సాయిరామ్తో శ్రీరామ్, HMTV, విశాఖపట్నం. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. తీరంలో సమరం. నమస్తే.